హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ టమాటా పప్పు. ఇది చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు, ఒక గ్లాసు పెసరపప్పు తీసుకొని బాగా నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. సో పప్పు అనేది ప్రోటీన్ కాబట్టి మనం పప్పును కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవడంలో కూడా హెల్దీనే అనమాట. సో ఈ విధంగా సోక్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ అయినా సోక్ చేసుకోవాలి. తర్వాత టమాటా పప్పు కాబట్టి టమాటాస్ కొన్ని ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అలానే అవి కూడా నాటు టమాటాలు అయితే ఇంకా హెల్దీ అనమాట. సో ఇలా నాటు టమాటాస్ బాగా పండినవి తీసుకొని వాటి వెనక తోలు దాన్ని తీసేసి తర్వాత దాన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. సో బాగా పండిన టమాటాస్ అయితే కూరలో బాగా ఉడికిపోతాయి, అలానే టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న ప్రకారం టమాటాస్ అన్నీ కట్ చేసుకోవాలి. నేను ఒక 6 టమాటాస్ వరకు తీసుకున్నాను. తర్వాత అలానే పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. బాగా కారంగా ఉన్నవైతే కొన్ని యాడ్ చేసుకోండి. సో కారం తక్కువగా ఉన్నవైతే ఒక 5 to 6 యాడ్ చేసుకోవచ్చు. సో టమాటా పప్పు పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కూడా కొంచెం 50-50%లోనే వేసుకుంటే బాగుంటుంది. సో ఈ విధంగా టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి మీరు నానబెట్టుకున్న ఆ పప్పులో మిక్స్ చేసుకోవాలన్నమాట. సో వాటిని ఆ విధంగా టమాటాస్ని ఆ పప్పులో మిక్స్ చేసి నెక్స్ట్ మీరు ఒక 2 ఆనియన్స్ వరకు తీసుకొని ఆనియన్ కూడా పీల్ తీసేసి ఈ పప్పులో యాడ్ చేసుకోవాలి. సో టమాటా పప్పు అనేది ఇది హెల్దీ రెసిపీ అండి. సో టమాటాస్ గురించి మనకు తెలిసిందే, పచ్చి టమాటో తిన్నా కూడా హెల్త్కి ఎంతో మంచిది. సో ఈ విధంగా వీక్లీ వన్స్ ఒకసారి టమాటా పప్పు చేసుకున్నా కూడా మనకి మంచిది. ఈ పప్పులో కొంచెం నెయ్యి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. సో అలానే ఈ విధంగా ఒక ఆనియన్ కూడా తీసుకొని పీల్ తీసుకోండి. నేను ఒక 1.5 ఆనియన్ వరకు కట్ చేసుకొని వేసుకున్నాను. సో ఇలా ఆనియన్ కట్ చేసుకున్నప్పుడే కొంచెం ఇంకొక హాఫ్ ఆనియన్ని నిలువుగా తరిగి తాలింపు కోసం కూడా పక్కన పెట్టుకోండి. సో ఈ విధంగా ఆనియన్ కూడా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకొని ఆ కుక్కర్లో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఆనియన్ యాడ్ చేసిన తర్వాత నేను ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నానండి. చింతపండు మరీ ఎక్కువగా వేసుకోకూడదు. అసలు యాక్చువల్గా టమాటా పప్పుకి చింతపండు ఎక్కువగా వేసేస్తే పుల్లగా అయిపోతుంది. సో కొంచెం చింతపండు మాత్రమే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండుని యాడ్ చేసుకున్నాను. సో మీకు అవసరం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చింతపండు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీకు టేస్ట్కి సరిపడినట్లుగా కారం అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. సో కారం పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో అంతా మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ క్యాప్ పెట్టేసుకోవాలి. అలానే వాటర్ క్వాంటిటీ కూడా చెక్ చేసుకోండి. కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ పోయకూడదు. ఎక్కువ వాటర్ పోసేస్తే నీరుగా అయిపోతుంది పప్పు. సో మీరు తీసుకున్న 2 గ్లాసెస్ కందిపప్పుకి అదే గ్లాస్తో 4 గ్లాసెస్ పోస్తే సరిపోతుంది. సో కుక్కర్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఫస్ట్ 2 విజిల్స్ హైలో పెట్టుకొని తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి ఇంకొక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. సో ఇంతేనండి, పప్పు ఉడికిపోయింది. స్టీమ్ పోయిన తర్వాత క్యాప్ తీసి ఈ విధంగా వాటర్ వంపుకోవాలి. సో వాటర్ వంపుకోకుండా మనము పప్పును మెదపలేమన్నమాట. సో అంతే నలగకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఉన్న వాటర్ని వంపేసి కొంచెం కల్లుప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకొని పప్పుని మెదుపుకోవాలి. సో ఈ విధంగా పప్పుని మీరు మెదుపుకున్న తర్వాత ఆ మిగిలిన వాటర్ని కూడా ఇందులో మిక్స్ చేసుకొని మెదుపుకోవచ్చు. సో ఈ విధంగా పప్పుని మెదుపుకొని తర్వాత మీరు స్టవ్ మీద పోపు పెట్టుకోవాలి. సో పోపు పెట్టుకోవడానికి మీరు ముందుగా స్టవ్ వెలిగించుకొని దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అలానే కొన్ని చిన్నులపాయ రెబ్బలు, ఒక ఎండుమిర్చి, అలానే కరివేపాకు, అలానే మీరు ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా కొన్ని వేసుకుంటే ఆ ఆనియన్స్ మధ్య మధ్యలో పప్పు తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా చక్కగా ఉంటుందన్నమాట తినేటప్పుడు. సో ఈ విధంగా మీరు పోపు పెట్టుకోవాలి. సో పోపు పెట్టుకోవడానికి ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, అలానే కరివేపాకు, చిన్నులపాయలు, ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇంతేనండి. ఈ తాలింపు వేసుకున్న తర్వాత ఈ తాలింపు వేగిన తర్వాత మీరు దీన్ని తీసుకొని మీరు ఆల్రెడీ మెదుపుకున్న పప్పులో వేసుకోవాలి. సో మీరు చేసుకునే కర్రీకి పోపు పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ పోపులో మీరు యాడ్ చేసుకునే దినుసులు పప్పుకి చాలా టేస్ట్ని ఇస్తాయి. తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. సో ఈ విధంగా పోపును కూడా రెడీ చేసుకొని ఆ పప్పులో యాడ్ చేసుకొని ఇంకొకసారి ఆ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మీరు ఉడికించుకోండి. ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత
కుక్కర్ని మళ్ళీ ఇంకొకసారి స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ అలాగా వేడి చేసుకుంటే మంచిది. సో ఆకుకూర అయితే ఎక్కువసేపు తాలింపు వేశాక స్టవ్ మీద ఉంచకూడదండి. సో నార్మల్ పప్పు కాబట్టి ఒక 5 to 10 మినిట్స్ మీరు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవచ్చు. సో పప్పు కొంచెం నురుగులు వస్తూ ఉన్నప్పుడు మీరు స్టవ్ను ఆఫ్ చేయొచ్చు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని పప్పును మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ కూడా సరిపోయిందో లేదో మీరు చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సో ఇంతేనండి, సింపుల్గా టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పు రైస్లో వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఏదైనా ఒక పచ్చడి, ఆమ్లెట్ కూడా లేదంటే ఏదైనా ఒక వేపుడు కూడా వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. సో మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ అలానే మీరు కూడా మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తారని చూస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్.